వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగుల ఆత్మహత్య యత్నంపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. ఉద్యోగ హామీలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న కేటీఆర్ డిమాండ్. ఉద్యోగాల హామీ అమలు చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్. ప్రతిపక్షంపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ విమర్శలు. రాష్ట్రానికి నష్టం కోరుకుంటున్నారన్న సామా రామ్మోహన్. అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న కాంగ్రెస్ ఆరోపణ. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న సామా రామ్మోహన్. నీట్ నిరసనల కేసులు ఉపసంహరించుకోవాలని సీజేపీ డిమాండ్. విద్యార్థులపై కేసులు రద్దు చేయాలన్న సీజేపీ. నీట్ నిరసనకారులకు న్యాయం చేయాలన్న సీజేపీ. నిరసన విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలన్న డిమాండ్. టీటీడీ ఆసుపత్రి మందులపై భూమన అవినీతి ఆరోపణలు. టీటీడీలో మందుల సరఫరాపై విచారణ కోరిన భూమన. టీటీడీ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భూమన. టీటీడీ ఆసుపత్రిలో అక్రమాలంటూ భూమన విమర్శలు. అరాచకాల వెనుక జగన్ డైరెక్షన్ ఉందన్న పార్థసారథి. నేరాలపై జగన్ ను లక్ష్యంగా చేసుకున్న మంత్రి. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలన్న మంత్రి పార్థసారథి. శాంతి భద్రతలపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు. వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు కాకపోవడంతో బట్టి విక్రమార్క నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనే బాధతోనే యువకుడు సూసైడ్ నోట్ రాశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఒకేసారి 48,000 ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేసిన కేటీఆర్ ఇప్పుడు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే ఎండ్రిన్ తాగి చావాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైతే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు అని చెబుతూ మా మధిర నియోజకవర్గం పరిస్థితి చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకోవాలి అంటూ మొత్తం వివరంగా దాదాపు 2 పేజీల లెటర్. ఈ మాట ఇంకా ఆయన చెప్పిన మాట, డిప్యూటీ సీఎం బట్టి ఈ నోటు, ఈ సూసైడ్ నోటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి అంటే తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ తమ్ముడు మాట్లాడిన మాటలు నిన్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడని తెలుస్తుంది. సంతోషం. ఏం మాట్లాడాడు కూడా ఒకసారి వినండి మీరు. ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు. మీరు ఎండిన దానికి తాగమంటే అవసరం అయితే మాకు సంబంధం లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు, సంతృప్తి పరచలేదని. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు, అన్ని నేను చేసి పెడతా, అన్ని చేసి పెడతా అనేసి వాగ్దానాలు చేసి నమ్మినాం సార్. స్పష్టంగా ఆయన చెప్తున్న మాట, నోటిఫికేషన్లు ఇవ్వక ఏమైంది, ఎందుకు ఇవ్వరు? చివరికి పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉంటే 5,000, 7,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు 20,000 ఇవ్వరు? కేసీఆర్ గారు ఒకటేసారి 48,000 ఉద్యోగాలు నింపినప్పుడు మీరెందుకు నింపరు అని అడిగితే ఎండ్రిన్ తాగి చావండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యువతకిచ్చే సందేశం. మరి విన్న తర్వాత ఇలా ఆత్మహత్యల లాంటి పరిస్థితికి పాల్పడక మరి ఏం చేయాలి రాష్ట్రంలో యువత అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అట్లాగే ఆ తమ్ముడు ఇంకో మాట అన్నాడు, బీఆర్ఎస్ హయాంలో చివరి దశలో ఉన్న 65,000 ఉద్యోగాలు నింపి వాళ్ళు ఆ రోజు నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ మీరు కాగితాలు ఇచ్చి అది మీ ఖాతాలో వేసుకుంటారా అని నిలదీశాడు ఈ ఉత్తరంలో. దయచేసి ఈ ఉత్తరం కూడా మిత్రులందరూ చదవాలని చెప్పి కూడా నా ప్రార్థన, మీడియా మిత్రులందరూ కూడా. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలో లేకపోతే రాష్ట్రం సర్వనాశనం కావాలనే మనస్తత్వంతో కొందరు ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు పలుమార్లు వెళ్లారని పేర్కొంటూ ఆ పర్యటనల ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజల్లో భయాందోళనలు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని సామ్మ రామ్మోహన్ రెడ్డి సూచించారు. అధికార పక్షం చేస్తుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కని విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రపంచం ఎటుపోతుంది? తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చి 2026 తిరుచిరపల్లి ఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో ఒకవైపు హింస, మరోవైపు అవినీతి విలయతాండవం చేస్తున్నాయని విమర్శించారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలను కూడా వదలడం లేదని ఆరోపించారు. టీటీడీ ఆసుపత్రుల్లో మందుల సరఫరా ప్రక్రియలో కూడా అవినీతి చోటు చేసుకుంటోందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిన చోట అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. వదలకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని కూడా పట్టి పీడించేదానికి పూనుకున్నారు. ఈ రోజున మందుల సరఫరా విషయంలో కూడా, శస్త్రచికిత్సల పరికరాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేయటానికి ఈ తతంగం చేస్తున్నారు. అలాగే బర్డ్స్ లోను, స్విమ్స్ లోను కొనేటువంటి పెద్ద యంత్రాలకు సంబంధించిన టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నది. టెండర్లు పేరుకు L1 పేరుతో చేస్తున్నారు, కానీ ఈ తతంగాన్ని నడిపేటువంటి ఆ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆ కంపెనీలతో మాట్లాడుకొని తక్కువ ధరలకు వాళ్ళ దగ్గర కొని ఎక్కువ ధరలకు టీటీడీకి అమ్ముతున్నట్టుగా సృష్టిస్తున్నారు. పరీక్షల అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్దాస్ స్వాగతించారు. నిరసనల్లో పాల్గొన్న మైనర్లను విడుదల చేయాలని, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రజాస్వామ్యానికి అనుకూలమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ఆందోళన చేశారని, వారిని నేరస్తులుగా చూడటం సరికాదన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను రద్దు చేసి వారికి న్యాయం చేయాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని సౌరవ్దాస్ ప్రభుత్వాన్ని కోరారు. Agreement, the protest was called off in good faith. However, after that, reports started coming of several FIRs being filed in different NDA ruled states, BJP NDA ruled states. And since that time, and even before July 25, the Cockroach Janata Party was standing with the young people of this country through thick and thin. We were giving all possible legal help, all possible medical help to each and every student, not just in Delhi, but across states. So when the reports started coming of FIRs, we were in touch with several lawyers who were helping these students, and we were also in talks with senior officers on behalf who are representing the government of India. Since then, several states have come out with notifications saying that they will close or withdraw all the FIRs and will not take action against any students. However, then the Supreme Court was hearing a bunch of PILs about the police brutality and other things, in which an order came which was creating some confusion. The government was using that order in a way to state
that the existing FIRs will be investigated. We were in talks with the government also since then and asking them to honor their word. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దేశంలో విద్యా వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య అందని భారంగా మారిపోయిందని విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల నిర్లక్ష్యం కారణంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యను వ్యాపారంగా కాకుండా ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రభుత్వ పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి విద్య పునాది కాబట్టి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని అభిజిత్ దీప్కే సూచించారు. Family or middle class family who earns like let's say 30 to 40,000 a month can afford to pay 1 lakh a year. They don't have that much saving, and this is just for primary schooling. The high school education even that's even more expensive. And when I come to the college, universities, the fees just keeps increasing like anything. So education in today's time has really become unaffordable, inaccessible for the common people of India. If you need to have good education, you have to take loans or you have to sell your properties, and that shouldn't be the case. Education is a fundamental right and every child should have access to quality education without worrying about finances. ప్రజలకు పెరుగుతున్న ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాయకాపురం గాంధీనగర్ రైతు బజార్లలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్లో కిలో బియ్యం 65 రూపాయల వరకు ఉండగా ప్రభుత్వం 52 రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఊరటనిస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపునిచ్చారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకి తక్కువ ధరకే బియ్యం అందజేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ ప్రతి రైతు బజార్లో 50 రూపాయలకే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, రా రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో 50 రూపాయలకు మీకు అందిస్తాం. దీన్ని ప్రజలందరికీ ఎంతో సౌకర్యం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల వెనుక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఉందని గృహ నిర్మాణ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. దళితులు, బలహీన వర్గాలు, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, నేరాలకు పాల్పడితే తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు. జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైఎస్ఆర్సీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. నేరాలు చేసి పోలీసులకు చిక్కకుండా పారిపోవడమే వైఎస్ఆర్సీపీ నాయకుల విధానంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నేరస్తులను వెనకేసుకొచ్చుకునేలా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, నేరాలకు పాల్పడిన వారెవరినైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
మహిళల భద్రత, ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని పేర్కొన్నారు. చట్టపరమైన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. మా కళలకు రెక్కలొచ్చాయి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు, అలాగే గూగుల్ సంస్థ, టీసీఎస్, ప్రత్యేక రైల్వే జోన్, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంటే మీరేమో తిరిగి కబుర్లాడుతున్నారు. మనం ఇంతకు పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే హైదరాబాదు, ముంబై, మెడ్రాసు, బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన భోగాపురం, ఉత్తరాంధ్రలో ఉన్న మన భోగాపురంకి వెళ్ళి ఫ్లైట్ దర్జాగా ఎక్కొచ్చు. అక్కడ ఎంత చక్కగా ఎయిర్పోర్టు ఉంది అని అంటే వర్ణనాతీతం. అలాంటి ఎయిర్పోర్ట్ని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు వచ్చారంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆ ఎయిర్పోర్ట్కి మా గిరిజనుల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎస్టీలు, బీసీలు కేవలంగా ఉండే జిల్లాలలో అది పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? నువ్వు కనీసం ఒక పని చెయ్యవు, చేసిన వాళ్ళని అప్రిషియేట్ చెయ్యవు, మళ్ళీ క్రెడిట్ చోరీ అంటావు. అసలు నీకు క్రెడిటే లేదు. క్రెడిట్ చోరీ ఏంటి? నీకు అసలు ఆ పదం వర్తించదు. నీకు ఆ పదంకి నీకు సంబంధం లేదు. నీ దగ్గర క్రెడిట్ చోరీ చేయడానికి ఏముంది? 4 గొడ్డలు, 4 కత్తులు, 2 హత్యలు, 4 ఏమో ఇంట్లో నుంచి బయటకు తోలేయడాలు, ఇవే ఉన్నాయి నీ దగ్గర. అవి మాకెందుకు? నీ దగ్గర ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ఏ సబ్జెక్టు లేదు, ఏ పనితనం లేదు, ఎవరు చేయలేరు కూడా. ఆ పనితనం ఎవరికి అక్కర్లేదు. నీకు నేర్చుకోవాలి అనుకుంటే మా అధినాయకుడిని చూసి మంచి నేర్చుకో. ఇక మీదటైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఎవరికైనా నువ్వు ఒక్కరికైనా న్యాయం చేసావా? ఒక్కరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపిన వాళ్ళని వెనకేసుకురావడం, చంపిన వాళ్ళకి పదవులు ఇవ్వడం, బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం. ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ గా అభివర్ణించడం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకుండా విద్యార్థులను అవమానించడం సరికాదన్నారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, విమర్శలతో వాటిని పక్కదారి పట్టించలేరని హరీష్ బాబు స్పష్టం చేశారు. పత్రికా మిత్రులందరికీ మధ్యాహ్నం పూట శుభాకాంక్షలు. మెయిన్గా చాలా డిస్టర్బింగ్ కమెంట్స్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మీరందరూ చూసినారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు బారేసుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ ఆయన రెస్ట్లెస్నెస్కి దర్పణం పడుతుందా, లేకపోతే ఆయనలో అసహనం ఉందా, లేకపోతే ఆయన చేయాలనుకున్నది ఏమి చేయలేక చేతగాక మాట్లాడుతున్నారా? కానీ చాలా వేదికల్లో ఆయన నోరు జారుతున్నారు. మీరందరూ చూసినారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థుల మీద పడ్డారు. ఇక మొన్నటి వరకు వాళ్ళ అధ్యాపకులు, ఉపాధ్యాయుల మీద పడ్డారు. వాళ్ళది అయిపోయింది వంతుగా. ఇప్పుడు విద్యార్థుల వంతు అయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్టేజ్గా మిగిలిపోయినరు. వాళ్ళకు కనీసం ఒక ఉత్తరం రాసే పరిస్థితి లేదు, దరఖాస్తు అప్లికేషన్ రాసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు అని అంటే దానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు స్టార్ట్ అయినాయి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా 100,000 కాలేజీలు స్టార్ట్ అయినాయా లేదా? మరి రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి మొదలు పెడితే ఆ ప్రహసనం ఎప్పటి వరకు సాగింది? 2014 వరకు సాగింది. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, మీ నాయకులే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఇంజనీరింగ్ శాఖ మీద, టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఒక సమీక్ష చేసి ఏమన్నా సూచనలు చేసి దాన్ని ఏమన్నా అమలు పరిచినరా? ఎన్నో నిపుణుల కమిటీలు, ఎక్స్పర్ట్ కమిటీలు ఇవాళ ఇంజనీరింగ్ విద్య మీద రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఇటీవల నాకు ఒక ఫంక్షన్లో బివి మోహన్ రెడ్డి గారు
వారు కలిసి చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఉపాధి కల్పించడం ఎలా అనే దాని మీద వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ చాలా సూచనలు చేసింది. కానీ ఎక్కడ దాన్ని పాటించిన దాఖలాలు లేవు. అసలు నాకు ముఖ్యమంత్రి గారి వ్యవహారం సమర్థవంతంగా తన శాఖను నిర్వహించలేక క్రిమినల్స్తో పోల్చిన ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం తీసిగట్టుగా తయారైంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతానని కోపం అనుకుంటా, నాకైతే ఒకటే అనిపిస్తుంది. మెయిన్గా బకాయిలు ఉన్న 10,000 కోట్లలో 5,000 కోట్లు నువ్వు ఇవ్వాల్సింది ఇంజనీరింగ్ విద్యార్థులకి. కాబట్టి వీళ్ళని తిట్టలేక ఆ రకంగా ఇది చెప్పలేక అది చెప్తున్నాడు అనేదే నాకు ఉన్న అనుమానం. తట్టుకోలేక ఈ విద్యార్థుల డిమాండ్ని తట్టుకోలేక డబ్బులు సర్దుబాటు చేయలేక ఆ భూములు అమ్ముదామనంటే అమ్మకంలో మీరు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వేలాది ఉద్యోగాలను భర్తీ చేసి హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని మెట్టు సాయి కుమార్ సూచించారు. గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక డిఎస్ ఇచ్చినారా? మీరు ఒక గ్రూప్ 1 ఇచ్చినారా? మీరు ఒక గ్రూప్ 2 ఇచ్చినారా? ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, డిఎస్సి కానీ, నర్సింగ్ ఉద్యోగాలు అని చెప్పి దాదాపు 70,000 ఉద్యోగాలు ఇస్తే 10 సంవత్సరాల ఈ దుర్మార్గులు అధికారంలో ఉండి నిరుద్యోగులని మీ కాంపౌండ్ వాళ్ళకు కూడా అడుగు పెట్టని లేదు. మీరు ఇప్పుడు వచ్చేది నీతులు మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసింది కదా, ఒక నిరుద్యోగుని కానీ, ఒక యువకుని కానీ, ఒక అమరవీర కుటుంబ సభ్యుని కానీ మీ అధికార కాంపౌండ్ రానిచ్చిరా? మీరు రానియలేదు. ఇప్పుడేమో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నా చౌక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే 10 సంవత్సరాలు నానా యాస పెట్టింది మీరే, విద్యార్థులని గోస పెట్టింది కూడా మీరే. పొద్దున్న లోవంగానే రేవంత్ రెడ్డి గారి కోసం, రాత్రి పడుకునే ముందు రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడి మీలాంటి అజ్ఞానం వంటి బీఆర్ఎస్ నాయకులు, మీలాంటి చిల్లర మాటల బీఆర్ఎస్ నాయకులారా కొంచెం మీరు తిరుగుతూ మాట్లాడండి. రండి. 70,000 ఉద్యోగాలు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగులై ప్రజాపాలనలో భాగమైనారు. ఒక నోటిఫికేషన్ ఇలే, ఒక ఉద్యోగం ఇలే. ఇప్పుడేమో మోతబరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అహంకారపు మాటలు, ఈ మోతబరి మాటలు, ఈ పూరంబోగొట్టు మాటలు పనిచేయి. నీ మాటలు విని మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. కల్లకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారు, కోతల రామారావు గారు, కోతలు బంద్ చేయండి. మీరు మీ పార్టీ గురించి, మీ పార్టీ నాయకుల గురించి తెలంగాణ ప్రజలు మర్చిపోయినారు. 100 లోతుల్లో గోతుల్లోకి మిమ్మల్ని బొందబెట్టినారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల శాపాలు మీకు తాకినాయి. ఇప్పుడు వచ్చేసి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోడు కల్లకుంట్ల తారక రామారావు గారు. మీరు మీ నాయన పేరు పెట్టి చెప్పు, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పు, మీ పార్టీ పేరు చెప్పు.
ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీ కాలే, సొంతంగా వచ్చే నాయకుడు, స్వయం కృషి వచ్చే నాయకుడు, రాజకీయాలకు ఒక భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా వచ్చి ఎంతో మంది యువకులకు మార్గదర్శకంగా ఉన్న నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగొచ్చు అని స్పష్టమైనటువంటి రాజకీయ నేపథ్యాన్ని చూపించే నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. నాయన పేరు చెప్పి, ఉద్యమం పేరు చెప్పి, ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి సీటు ఎక్కి కేకే మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమకారుని పక్కన పెట్టి ఈయన ఏం పోతే చెప్పి నీకు సిరిసిల్ల టికెట్ ఇచ్చిర్రో అది నువ్వు చెప్పాలి. నిరుద్యోగుల ఆత్మహత్య యత్నంపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. ఉద్యోగ హామీలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న కేటీఆర్ డిమాండ్. ఉద్యోగాల హామీ అమలు చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్. ప్రతిపక్షంపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ విమర్శలు. రాష్ట్రానికి నష్టం కోరుకుంటున్నారన్న సామా రామ్మోహన్. అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న కాంగ్రెస్ ఆరోపణ. తప్పుడు ప్రచారం మానుకోవాలన్న సామా రామ్మోహన్. నీట్ నిరసనల కేసులు ఉపసంహరించుకోవాలని సీజేపీ డిమాండ్. విద్యార్థులపై కేసులు రద్దు చేయాలన్న సీజేపీ. నీట్ నిరసనకారులకు న్యాయం చేయాలన్న సీజేపీ. నిరసన విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు ఎత్తేయాలన్న డిమాండ్. టీటీడీ ఆసుపత్రి మందులపై భూమన అవినీతి ఆరోపణలు. టీటీడీలో మందుల సరఫరాపై విచారణ కోరిన భూమన. టీటీడీ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన భూమన. టీటీడీ ఆసుపత్రిలో అక్రమాలంటూ భూమన విమర్శలు. అరాచకాల వెనుక జగన్ డైరెక్షన్ ఉందన్న పార్థసారథి. నేరాలపై జగన్ ను లక్ష్యంగా చేసుకున్న మంత్రి. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలన్న మంత్రి పార్థసారథి. శాంతి భద్రతలపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు.